Hare Krishna. సో ఈరోజు రెగ్యులర్ భాగవతం శ్లోక కాకుండా we will try to understand some pastimes of Lord Krishna because of some certain occasion. Right? So మీరు తెలుగు అందరికీ వచ్చా? తెలుగు ఎవరికి అర్థం కాదు? So I'll try to తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. I'll try to add little bit here and there, little English. Right? సో మొట్టమొదటిగా అందరికీ విజయదశమి మరియు దసరా శుభాకాంక్షలు. సో అందరూ చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. రైట్? సో దసరా అనగానే మనకి జ్ఞాపకం వస్తుంది. దసరా అంటే దశ హర. దశ అంటే 10 తలకాయలు ఉన్నవాడిని చంపాడు కాబట్టి దానికి దసరా అని వచ్చింది. ఎవరు చంపారు? శ్రీరాముడు. రైట్? సో శ్రీరాముడు చంపాడు కాబట్టి దీనికి దసరా అని పేరు వచ్చింది అనమాట. ఈ రోజు నిన్నటి రోజు కదా. సో ఈ దసరాని మనం నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అంతటా చక్కగా మనం పాటిస్తాం. సో రాముడికి కూడా చాలా పాస్ట్ టైమ్స్ అంటే లీలలు ఉన్నాయన్నమాట. తను ఎలా పుట్టి పెరిగాడు, అయోధ్య మరియు డిఫరెంట్ లొకేషన్స్లో, తర్వాత వనవాసం ఎలా వెళ్ళాడు, తర్వాత సీతామాతను లంకకు రాముడు ఆహ్వానించుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇవన్నీ మనకు తెలిసినవి కదా. అంటే కొంచెం కొంచెం తెలుసు, డీటెయిల్గా తెలియదు. సో చాలా మంది మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం రాముడి గురించి. I will try to add little English. So as we try to understand Lord Rama's pastimes, the same way Krishna's pastimes also very very interesting pastimes are. Right? Krishna kuda చాలా లీలలు చేశాడు. తను పుట్టినప్పటి నుంచి తన ఈ భౌతిక ప్రపంచం వదిలి వెళ్ళేదాకా చాలా లీలలు తను ప్రదర్శించాడు. సో ఆ విధమైనటువంటి లీలలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాస్ట్ టైమ్స్ ఆర్ ద చైల్డ్హుడ్ పాస్ట్ టైమ్స్. అంటే చిన్న పిల్లప్పుడు ఏవైతే తన లీలలు చేశాడో, సో దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట వినాలని. సో అలాంటి ఒక లీలను ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎవరికైనా తెలుసా ఇప్పుడు ఏ మాసం జరుగుతుంది? విచ్ మాసా ఇస్ రన్నింగ్ నౌ? We have January, February, March. Same way we have local calendars also. There are some months, right? So what is the local month? Anybody know? Ashvisa Masa, right? After the Ashvisa, what comes up? Karthik Masa, right? This Karthik Masa is a very very important month for the devotees of Krishna. చాలా మంది మనకు ఆంధ్ర మరియు తెలంగాణలో కార్తీక్ అనగానే శివుడికి ఇష్టమైనది అని మనం పొరపడతాం. రైట్? డెఫినెట్లీ శివుడికి కూడా ఇష్టం అయి ఉండొచ్చు. అయితే అతనికైనా ఇంకా చాలా ప్రాణప్రదమైనటువంటి మాసం ఎవరికి అంటే కృష్ణుడికి. రైట్? సో ఎందుకు ఏంటి అనేసి మనం ఈరోజు చూద్దాం. రైట్? దే విల్ ట్రై టు అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ సో డియర్ టు Krishna, this Karthika Masa. So in this Karthika Masa, a wonderful pastime of Krishna happened, which is called as Damodara pastime. Right? So some of you might be knowing about it, but the details not many people are aware about it. చాలా మందికి డీటెయిల్డ్గా దాని గురించి తెలియకపోవచ్చు.
సో ఏంటిది దామోదర పాస్ టైం అంటే లీల అని చూస్తే మనకందరికీ తెలిసినట్టుగా కృష్ణుడికి తినడానికి ఏంటి చాలా ఇష్టం? వెన్న, పాలు, రైట్, పెరుగు, ఎస్పెషలీ బటర్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? So that creamy butter, he want to keep eating and distribute to his friends and distribute to monkeys, distribute to different animals. Oh my God, partner, it's an amazing pastime that he creates every time. So one day, Mother Yashoda's housemaid, she was busy in the household activity. So ఆ టైంలో మదర్ యశోద తనే ఈ వెన్న చిలకడానికి స్టార్ట్ చేస్తుంది. ఎందరు ఎప్పుడైనా చెప్పారా? వెరీ డిఫికల్ట్. మోడర్న్ డేస్ లో చాలా కష్టం కదా, అన్ని ఇప్పుడు రెడీమేడ్గా వచ్చేసాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ అవైలబుల్. యూ గో టు సూపర్ మార్కెట్, అమూల్ బటర్, దట్ బటర్, దిస్ ఘీ, దట్ ఘీ, everything and our basket లో వేసుకొని వచ్చేసి మనం కుకింగ్ చేస్తాం, రైట్? బట్ అదర్వైజ్ ఇన్ ద earlier days everything we were supposed to prepare ourselves and it used to be so pure in nature. Today the food is so much contaminated, కదండి, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్. కలియుగము అంటే కల్మషమైనటువంటి యుగం అన్నమాట. మనం పీల్చుకునేటువంటి గాలి నుంచి మనం తినే భోజనం, మనము మీట్ అయ్యే వ్యక్తులు, ప్రతి ఒక్కటిను కల్మషం, ఇస్ ఆల్ కంటామినేటెడ్. సో అయితే కృష్ణుడు ద్వాపర యుగంలో ఇలాంటి లీలలు అన్నీ చాలా చక్కగా జరిగేవి. సో యశోద మాత ఒకరోజు పెరుగు అవన్నీ తీసుకొని చిలకడానికి స్టార్ట్ చేస్తుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, రైట్? తీసుకొని కవం పెట్టి దాన్ని చిలుకుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. సో అలాగా చిలుకుతూ ఉంటే ఉన్ని తిన్నట్టే కృష్ణుడు అక్కడికి వస్తాడు, రైట్? కృష్ణుడు కనిపిస్తున్నాడు కదా ఇక్కడ, వీడు ఎంత బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు కదా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ హి విల్ అపియర్. సో దెన్ హి సేస్, మాధవ్, ఐఎమ్ వెరీ హంగ్రీ నౌ, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అంటారండి. అప్పుడు తల్లి ఇమ్మీడియట్లీ తన ప్రేమతో, ఓ నీకు చాలా ఆకలిగా ఉందా, నేను పాలిస్తాను నీకు అనేసి తను పాలివ్వడానికి స్టార్ట్ చేస్తుంది. సో పాలివ్వడానికి స్టార్ట్ చేస్తుంది. అంతలోనే తను స్టవ్ పైన పాలు పెట్టింది. సో స్టవ్ పైన పాలు పెట్టి తను ఇక్కడ బయట కోర్ట్ యార్డ్ అంటే బయట ఆవరణంలో తనకు పాలిస్తుంటుంది. సో పాలు పొంగినప్పుడు మనకు ఒక సౌండ్ వస్తుంది, తెలుసా అందరికి? చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే యశోదకి తెలిసిపోతుంది, అరే పాలని పొంగిపోతున్నాయి అనేసి. ఇమ్మీడియట్లీ కృష్ణ, నేను ఇంకొక నిమిషంలో 1 minute ఐ విల్ బి బ్యాక్ అనేసి పక్కన పెట్టేసి కృష్ణుని ఇక్కడే ఉండు అనేసి ఆవిడ ఇమ్మీడియట్లీ వంటగది వరకు వెళ్తుంది. అఫ్కోర్స్ మనం ఎప్పుడు చిన్న చిన్న 1/2 లీటరు 1 లీటరు పాత్రలో మనం పెడతాం. ఆ టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ మెజర్స్ అన్నమాట. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ లీటర్స్ దే యూజ్డ్ టు పుట్ ఆన్ ది స్టవ్ అండ్ హీట్ ఇట్ అప్. సో అలాంటి దాన్ని యశోద మాత అటాక్ అనేసి తీసి కింద పెట్టగలుగుతాం, రైట్? సో అలాగా కొంచెం సేపు వాళ్ళ లోపలికి వెళ్ళేసి అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి ఎప్పుడు అంతే కదా, ఏమైనా మనం పాలు ఇచ్చేటప్పుడు కానీ అంటే భోజనం చేయించేటప్పుడు సగంగా కట్ చేస్తే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. సో అలాగే కృష్ణుడికి కూడా చాలా కోపం వచ్చేసి, అరే యశోద మాత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు పాలు ఇవ్వడం లేదు అనేసి అక్కడున్న రాయితోని కుండని పగ కొట్టేస్తాడు. చిలుపుతుంది కదా, ఆ కుండని పగ కొట్టేసి దాంట్లో ఉన్న కొంచెం బటర్ ఆల్రెడీ సగం సగం వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొని మూతికంతా పూసుకొని మొహానికంతా పూసుకొని తినేసి మళ్ళీ ఇవన్నీ చూస్తే మళ్ళీ యశోద మాత వచ్చి నన్ను కొడుతుంది అనేసి పరిగెత్తిపోయి దాక్కుంటాడు అన్నమాట. లోపలికి వెళ్ళి
he will hide out. Then Yashoda Mata will come and see all these things. Oh my God, look at this, what this kid has done. He has broken all the pots, all the curd has been spilled out, and the butter is all gone here and there. Very naughty this Krishna is. Where is he? I want to punish him. అనేసి ఆవిడ వెతుకుతూ ఉంటే ఒక చిన్న రూమ్లో, డార్క్ రూమ్లో తను దాక్కుని ఉంటాడు. అక్కడ కూడా దాక్కుని ఉండమంటే ఉట్టి కూర్చొని ఉంటాడు. అక్కడ కూడా ఉట్టి పైన పెట్టుంటారు కదా ఈ బట్టలు, కర్డ్ ఇవన్నీ తన ఫ్రెండ్స్ని పిలిచేసి కోతలకి, మంకీస్కి, వాటికి పెట్టి హీ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ everything అన్నమాట. So then Yashoda Mata from the back side slowly she will come. She will come and immediately she will try to catch him. But Krishna, knowing all these things, he will immediately escape from there. And he will run away from there. And then Yashoda Mata will take one stick. He will take one stick and she will run behind Krishna. Right? You have this picture. You see? Yashoda Mata చేతిలో కర్ర పట్టుకొని కృష్ణుని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది. సో ఈ దృశ్యాన్ని చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. చాలా మంది కవులు, ఋషులు వీళ్ళందరూ ఈ యొక్క సినారీ గురించి చాలా వర్ణన చేశారనమాట. దీని గురించి they have elaborately explained about this. Why is that so important? He says, actually, Satyavrata Muni, there is one devotee who wrote something called as Damodara Ashtakam. There are 8 verses that he has written. So, అందులో తను ఏం చెప్తాడంటే, కృష్ణుని మనం పట్టుకోవడం అంత సులభం కాదు. యోగులు, ఋషులు, మునులు, all these people, they do so much of tapasya, they do so much of tapas in the forests and everywhere, and still they are unable to capture him, they are unable to understand him. But look at this, what is happening here. He is so easily available for the devotees, భక్తులకు. ఎవరైతే కృష్ణుడు చెప్తాడు, ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళకి నేను అమ్ముడు పోతాను అని చెప్తాడు అనమాట కృష్ణుడు. అమ్ముడు పోవడం అంటే ఏంటి? ఆ భక్తులు ఏం చెప్తే అది చేస్తాడనమాట. భక్తులు అంటే అంత ఇష్టం తనకి. సో మచ్ దట్ devotees are dear to Krishna. He says, I will get sold to my devotees. Right? So అందుకని ఆ భక్తి అనేది మనం డెవలప్ చేసుకోవాలి మన జీవితం కృష్ణుడి పైన. రైట్? అందుకని మనం ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ లో చెప్పేటువంటి ఒక విధానాన్ని భక్తి యోగా అని చెప్తాము. రైట్? యోగా అంటే ఏంటి? కలయిక మరియు యోగా అంటే అనుసంధానించడం అన్నమాట, కనెక్ట్ చేయడం. రైట్? మన అంబికా దర్బార్ భక్తి వాళ్ళ స్లోగన్ ఉంది తెలుసా? ఏంటది? భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది. రైట్? చూడండి ఎంత చక్కగా చెప్పారు వాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళు బిజినెస్ కోసం చెప్పారు అనుకోండి. అయితే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ యోగా. రైట్? మన యోగా అంటే మనం పొద్దున్నేసి ఆసనాలు చేయడం, తలకింద పడుకోవడం, అవి ఇవి. దట్ ఇస్ నాట్ ఓన్లీ ద యోగా. యోగాలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మెనీ వెరైటీస్ ఆఫ్ యోగాస్. దట్ ఈస్ కాల్డ్ as అష్టాంగ యోగా. రైట్? సో మెనీ లైక్ కర్మ యోగా ఇస్ దేర్, జ్ఞాన యోగా ఇస్ దేర్. సేమ్ వే భక్తి యోగా. భక్తి యోగం అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటిది అన్నమాట. సో ఈ భక్తి యోగాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే కృష్ణుని పట్టుకోగలరు. సో మీరు ఎంతమంది పట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు కృష్ణుని? ఎవ్రీవన్ వాంట్ టు క్యాప్చర్ కృష్ణ, రైట్? సో ద ఓన్లీ వే ఇస్ భక్తి యోగా. ఓన్లీ త్రూ భక్తి వీ కెన్ క్యాప్చర్ హిమ్. So that is one thing that some devotees talk about this picture.
And also somebody else they say that the fear personified అంటే భయం అనేది భగవంతుని చూసి పరిగెత్తిపోతుంది. ఎస్ సార్, భక్తులు ఏమైనా మనకి భయం అయినప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడికి ప్రార్థిస్తాం. సో భగవంతుడిని ప్రార్థించగానే భగవంతుడి భయాన్ని పారద్రోలుతాడు అనమాట. జస్ట్ లైక్ దట్ హి విల్ చేజ్ ఇట్ అవే, ద ఫియర్, ద భయం, రైట్? అందుకనే మనం ఆయనకి తిరుపతి శ్రీనివాస గౌరుడి ఈ హస్తాన్ని ఏమంటాం? అభయహస్తం. ఇట్స్ కాల్డ్ యాజ్ అభయహస్తం, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అలాంటి ఆయన తన తల్లిని చూసి పరిగెడుతున్నాడు అన్నమాట. ఎలా అర్థం చేసుకోవడం దీన్ని? The fear personified is running away by looking at the God, but here God is running away by looking at Mother Yashoda, that is his devotees. So difficult to understand, right? చాలా కష్టం. అందుకని చెప్పేది భక్తులు అంటే కృష్ణుడు ఏమైనా చేస్తాడన్నమాట. సో మదర్ యశోద కృష్ణుడి యొక్క తల్లి స్థానాన్ని తీసుకుంది అంటే అంత ఈజీ కాదు. తను ఎన్నో జన్మల వేలాది జన్మల పుణ్య సుకృతం వలన ఆవిడికి ఈ ఒక స్థానం లభించిందన్నమాట. సో ఆవిడ తన తల్లిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు చాలా పెద్ద భగవంతుడిగా విశ్వరూపాన్ని చూస్తే యశోద ఇక తెర తీసుకుని పరిగెత్తొచ్చా? అవదు. She can't run behind the Vishwarupa of Krishna. That's why Krishna has molded himself to be a small kid, right? So that Mother Yashoda will not feel that Krishna is the Supreme Lord, Krishna is the God. Imagine now ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, మీరు కథ తీసుకొని చూపిస్తారా ఆయనకి? ఎవరైనా చూపించరు. We can't even imagine that, right? The same way Yashoda could not do that. So that's the reason he got molded into a small kid. Then Mother Yashoda and all the gopis and the Vrajavasis ఎవరైతే వృందావనంలో ఉన్నారో వాళ్ళందరినీ ఒక మాయలో ఉంచుతారనమాట. ఎప్పుడు కృష్ణుడు యోగ మాయలో ఉంచి, సో అందుకని వాళ్ళకి ఎప్పుడు తెలియపరచడు అనమాట. నేను భగవంతుడు, నేను అందరికన్నా పెద్దవాణి అని ఎప్పుడు తెలియపరచడు. అప్పుడే కదా న్యాచురల్ గా ఉండేది అన్ని పాస్ట్ టైమ్స్ లీలలు, రైట్? సో అందుకని ఆ ఒక మాతృత్వాన్ని ఆస్వాదించాలి అనేసి భగవంతుడు యశోద మరియు నంద మహారాజుల వారికి కుమారుడిగా వస్తాడన్నమాట. సో అలాగా యశోద మాత కథ తీసుకొని పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఆవిడ పరిగెడుతూ ఉంటుంది. దొరకడు కృష్ణుడు. పిల్లలు అంత ఈజీగా పట్టుకోవడం తల్లులకు తెలుసు, రైట్? నాట్ ఎట్ ఆల్ ఈజీ. పరిగెత్తిస్తారు అటు ఇటు రైట్? సో ఇంకా ఆవిడ చాలా ఆయాసపడుతూ ఉంటుంది అనమాట. పరిగెత్తి get tired. Then Krishna himself, he will become mobilized and says, now Mother Yashoda has become too much of tired. I think I should not run too much. అనేసి కొంచెం స్లో అయిపోయి తనకి దొరికే విధంగా దొరికిపోతాడు. అప్పుడు దెన్ యశోద విల్ క్యాప్చర్ కృష్ణ అండ్ షీ సేస్, ఐ వాంట్ టు పనిష్ యు, ఐ డోంట్ వాంట్ యు టు రన్ అవే హియర్ అండ్ దేర్ అనేసి షీ విల్ టేక్ ఏ వుడెన్ మోటర్, అంటే గ్రైండర్ మనం కారం రుబ్బేవాళ్ళు కాకుండా, రైట్? ఇప్పుడు అఫ్కోర్స్ మిక్సీలు, ఫుడ్ ప్రాసెసర్లు ఏవో వచ్చాయి. బట్ ఆ టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ మనం రుబ్బు రోల్లో చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ మిక్సీలకి ఏమి కంపారిజనే ఉండదు, రైట్? సో అలాంటి ఒక పెద్ద రుబ్బు రోల్ తెచ్చేసి కృష్ణుడిని దానికి బంధించడానికి ట్రై చేసింది. సో ఒక తాడును తీసుకొని వచ్చి దాని చుట్టూగా వేసేసి కృష్ణుడికి కట్టేసి ఇట్లా కట్టేయడానికి వెళ్తుంది. ఒక 2 ఇంచెస్ తక్కువ పడుతుంది అన్నమాట. అరే ఏంటిది, తాడు నేను ఇలా కట్ చేశాను, కొంచెం పెద్దగా కట్ చేయాల్సిందే అనేసి, సరే కృష్ణ నువ్వు ఇక్కడే ఉంటుంది నేను వస్తాను అనేసి ఇమ్మీడియట్లీ పోయేసి ఇంకో తాడు తీసుకొని వస్తాను. ఆ తాడుని జాయింట్ చేసేసి
మళ్ళీ ట్రై చేయడానికి పోతుంది. నో ఇట్ షుడ్ బి ఎనఫ్ అని ట్రై చేస్తుంది. బట్ అగైన్ ఇట్ విల్ బి 2 inches షార్ట్. అరే ఏంటిది ఇలాగ అయిపోయింది అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళేసి ఉన్న తాళ్ళన్నీ తీసుకొస్తుంది అనమాట ఆవిడ యశోదమాత. తీసుకొని వచ్చేసి అన్ని జాయింట్ చేసి పెద్ద తాడు తయారు చేసి అది నౌ దిస్ షుడ్ బి సఫిషియంట్. సో లెట్ మీ టై నౌ టు కృష్ణ వితౌట్ ఫెయిల్ అనేసి ఆవిడ టై చేయడానికి వెళ్తుంది. అగైన్ ఇట్ విల్ బి షార్టెస్ట్. దెన్ యశోదమాత విల్ గో మై గాడ్ వాట్ టు డు నౌ, ఏం చేయాలి అనేసి ఆలోచించినప్పుడు కృష్ణుడు ఇంకా ఎక్కువ చేస్తే మళ్ళీ కష్టం అనేసి ఓకే కొంచెం అటు ఇటు పుల్ చేసి యశోదమాత తీసుకో ఇప్పుడు నన్ను దీంతో కట్టు అనేసి తనకి కొంచెం అటు ఇటు చేసి ఇచ్చేస్తాడన్నమాట. అప్పుడు యశోదమాత కాలం తీసుకొని చక్కగా దాన్ని ట్రై చేసి ఓకే నువ్వు ఇక్కడే ఉండాలి, నేను అన్ని ఇంటి పనులు చేసుకొని తర్వాత వస్తాను కొంతసేపు తర్వాత అనేసి ఆడు వెళ్ళిపోతుంది. ఆడు వెళ్ళిపోగానే కృష్ణుడు ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు, రైట్? సో ఇమ్మీడియట్లీ హీ విల్ స్టార్ట్ మూవింగ్ ఫార్వర్డ్. పెద్ద రోల్ ఇంతలా ఉంటుంది, అయినా కూడా ట్రై చేస్తూనే ఉంటాడు. సో దాన్ని ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఇట్లా పడేస్తాడు. అది యూ హ్యావ్ దట్ పిక్చర్ వుడెన్ మోటర్, అది రౌండ్ గా ఉంటుంది చూసారు కదా మోటర్ అంటే. సో దట్ ఈస్ బ్యాక్ సైడ్ వాట్ ఈస్ దేర్. సో దాన్ని ఇట్లా పడేస్తే అది రౌండ్ గా తయారవుతుంది, రైట్? సో ఇట్ బికమ్స్ స్టార్టెడ్ రోలింగ్ ఇట్. సో తను దాన్ని లాక్కుని ముందుకు వెళ్తూ ఉంటాడు అన్నమాట. సో లాక్కుని ముందుకి పాకుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే చాలా పెద్ద 2 ట్రీస్ వస్తాయి అన్నమాట, పెద్ద చెట్లు. లాట్ ఆఫ్ బిగ్ ట్రీస్ విల్ కమ్. దే ఆర్ కాల్డ్ యాజ్ యమరాజున ట్రీస్, రైట్? So then he will go in between those trees and this wooden motor which was little bigger in size, it will get stuck up. అది ముందుకు పోదన్నమాట. సో కృష్ణుడేమో దాటుకొని అటుపక్క పోతాడు, ఈ మోటార్ స్టక్ అయిపోతుంది. సో స్టక్ అయిపోగానే తను ఇంకా బలంగా లాగి అటు ఇటు పుల్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట. సో ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో కొంచెం సేపు తర్వాత చాలా పెద్ద చెట్లు అనమాట, ఇవి 100 సంవత్సరాల నుంచి ఉంటాయి. సో అలాంటి పెద్ద చెట్లు, బిగ్ ట్రీస్, రైట్? సో దే విల్ ఇమ్మీడియట్లీ ఫాల్ డౌన్ బై మేకింగ్ హ్యూజ్ tumultuous sounds అన్నమాట. సో అంత పెద్ద సౌండ్స్ వినిపించగానే అందరికీ భయం అయిపోతుంది అన్నమాట. అమ్మో ఏదో అయిపోయింది బృందావనంలో అనేసి అందరూ దే స్టార్ట్ కమింగ్ దేర్. సో when they start coming there, by that time something happens there. So what happens? This is one more pastime. సో ఆ 2 చెట్లు కిందికి పడగానే 2 దేవతాస్ will come out of this particular trees. Anybody knows what is their name? Manikuvera and Nalakuvera and Manigriva, right? So these 2 people, they come out of these trees, big trees, and then they converse something with Krishna and then disappear into the sky. So this scene, some small kids, Krishna's friends will be there, no? They will all be observing them. So ఏమవుతుంది, ఎందుకు వీళ్ళు ఇద్దరు దివ్య పురుషులు వచ్చేసి they disappeared into the sky? There is another pastime. So that also I will try to narrate. I'll just take 5 minutes to narrate about it. So long ago, these 2, Nalakuvera and Manigriva, were the sons of Kubera. Anybody knows who is Kubera? Who is Kubera? Lot of wealth. Koshagaram. Okay. Yes. He is a treasurer actually of the Devatas. Kubera, right? So he has lot of money and he has his children, 2 children. And imagine what will happen when the money is there. They will all get into lot of enjoyments, right? So they try to enjoy their life continuously without much devotion and
అండ్ స్పిరిచువాలిటీ. సో ఒకరోజు వాళ్ళు ఒక స్థలంలో ఒక సరస్సులో స్నానం చేస్తూ ఉంటారు. ఎవరు? నలకుబేర అండ్ మణిగ్రీవ. ఈ పేరు జ్ఞాపకం పెట్టుకోవాలి, రైట్? సో వీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కొంతమంది యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటారన్నమాట. పూర్వకాలంలో అదొక క్రీడ, రైట్? సరస్సుల్లో అలాగా వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటారు. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్, they don't have the cloths on them, so they're all playing around in that pond. At the same time, Narada Muni will come into that area. ఎవరు వస్తారు? నారద ముని. నారద ముని అంటే he is a very saintly person, right? Unfortunately ఈ సినిమాల్లో తనని ఒక డిఫరెంట్ వ్యక్తిగా, అంటే ఒక కామెడీ చేసే వ్యక్తిగా ఎప్పుడు పోర్ట్రే చేస్తారు, రైట్? అంటే జనాల్లో మిస్అండర్స్టాండింగ్ పెట్టి దాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తిగా they will portray, but actually not. Narada is one of the greatest devotee of Lord Krishna and Vishnu, right? And he knows all the scriptures, and there's so many things to talk about him. One more class we can give about Narada Muhammad. Such a big elevated position that he has got. So he is kind of a guru. So మనం ఎవరైనా, if we come across somebody who is like a guru or elderly person for that matter, what do? We pay respects, right? వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి గౌరవిస్తామన్నమాట. అయితే ఈ ఒక ప్రదేశంలో వీళ్ళందరూ ఎంజాయ్మెంట్ మూడ్లో నారద మహాముని రావడాన్ని మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉంటారు. By looking at this, Narada will get actually little angry, and immediately he will curse these two people, especially Manigriva and Nalakubera. You people are fond of so much to be naked, so you be naked like big trees on the earthly planets for ages together, right? అందుకే మన చెట్లకి ఏమి దుస్తులు ఉండవు, రైట్? సో అలాగా నారదుడు శపిస్తాడు. సో దెన్ మనం అనుకోవచ్చు, అరే మరి ఇంత పెద్ద భక్తుడు, గురువు అయినటువంటి వాడు వాళ్ళకి చక్కగా బుద్ధులు చెప్పాలి, కానీ ఈ శపించడం ఏంటి అనేసి కూడా మనకి ఒక ప్రశ్న ఉద్భవం కావచ్చు, రైట్? అయితే భాగవతం ఏం చెప్తుందంటే, ఇలాంటి ఋషి ముని పుంగవులు లేకపోతే ఎవరైనా మనకన్నా పెద్దవాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా శపించినా మనం ఎప్పుడు రియాక్ట్ కాకూడదు కదా. మనం ఎప్పుడు రియాక్ట్ కాకూడదు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎప్పుడు మన శ్రేయాభిలాషులే కానీ మన చెడుని ఎవరైనా ఆశిస్తారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఆశిస్తారా చెడుని? నోబడీ విల్ ఫీల్ దట్ దిస్ పర్సన్ షుడ్ స్పాయిల్ ఇన్ హిస్ లైఫ్ అనేటువంటి ఒక దీన్ని ఎవరు ఉంచుకోరు, ఆ గురువు అనేటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి వారు. సో దట్స్ వై దిస్ పాఠం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చిన్నప్పుడు గురువు అంటే ఎంతో గౌరవం ఉండేది, రైట్? మనం ఏమైనా సైకిల్ పైన తొక్కుతూ పోతూ ఉంటే ఎవరైనా మనకి గురువులు వాళ్ళు వీళ్ళు ఆపోజిట్ వస్తే మనం ఏం చేసేవాళ్ళం? సైకిల్ దిగి మనం నమస్కరించి వెళ్ళేవాళ్ళం. సాయంకాలం టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ మీకు ఏమైనా కావాలా,
వాళ్ళ ఇంటికి ఏమైనా కొన్ని నీళ్లు అవి ఇవి కావాలంటే తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఎంతమంది చేశారు ఇలాంటి సేవలు మీలో? కొంతమంది. ఈవెన్ ఐ రిమెంబర్, రైట్? ఈవెన్ ఐ హ్యావ్ డన్ దట్. I used to take some pots of water and go and give it to my teachers, my primary school and high school teachers. Right? Because they would have come from somewhere, from different parts of the city, different parts of the states. వాళ్ళు ఒక చిన్న విలేజ్కి వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయాలి, మనం చూసుకోవాలి వాళ్ళు, రైట్? ఓన్లీ దెన్ దే విల్ టీచ్ us very nicely. So that's a kind of a respect that we all had towards our teachers and the gurus. But unfortunately, as the days changes, the days advance, all these things are going off, right? Now if the children sees their teacher, hi, hello, do you want a ride? I can drop you somewhere, right? So that's kind of a scenario that it has come today. Very unfortunate. We being the parents, we should teach them what is the kind of relationship that we should have the guru and the student. If we don't teach, who else can teach them? Right? It's very, very important. We should teach them. So unfortunately, in this scenario also, these two people could not recognize Narada Mahamuni coming there, and they got this curse. So immediately they realized and came out of the water. Mahamuni, please forgive us for whatever we have done. Kindly do something that we get out of this curse. They start praying to Narada. So then Narada says, no problem, don't worry. Whatever I have cursed you also, it is for your own benefit. Now you become Yamalajuna trees in the courtyard of Nanda Maharaj. And over a period of time, Krishna will come there and he will appear there. And he will deliver you from these trees. And you will get a chance to see the Lord face to face. See, entati mahad bhagyam. Right? Not so easy to see the Lord face to face. అలాంటి ఒక భాగ్యాన్ని నారదుడు ఒక శాపం ద్వారా ప్రసాదించాడు వీళ్ళకి. అందుకే మన గురువులు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మన పైన కొంచెం కోప్పడినా, ఏమైనా చెప్పిన కోపంతో అది ఇది చేసినా కూడా మనం ఎప్పుడు రియాక్ట్ కాకూడదు. ఇమ్మీడియట్గా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, నేను తప్పు చేశాను, నో ప్రాబ్లం. వాట్ ఈస్ దేర్? నాకన్నా పెద్దవాడు కదా, నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. సో దే ఆర్ మై వెల్ విషర్స్. Let them guide me, let them tell me what to do. There's a kind of mindset that we all should carry towards our elderly people, and also especially the gurus, like Srila Prabhupada and his devotees. Like here also so many devotees are here, right? When you all come, you will all interact with them many times. Sometimes they may also scold you sometimes here and there. So you should not become upset. Hare, what is this? Prabhuji has scolded me today. He told me not, yes, you are not done this service properly. అని ఏదో అన్నారు అనేసి మనం ఎప్పుడు అప్సెట్ కాకూడదు. ఇమీడియట్లీ పోయి అప్పుడు ఏదో అయింది, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ, వాట్ టు డూ అనేసి దెన్ యూ షుడ్ ఆస్క్ దెమ్ సమ్ గైడెన్స్. అండర్స్టూడ్? సో లైక్ దట్ దిస్ హోల్ pastime happened, and this Narakuvera and Manikriva, they got delivered from these Yamalajuna trees. Right? So because of all these pastimes, this happened in the month of Karthika. So that's why this Karthika month is very, very dear to Lord Krishna. And that's why it is also called as Damodara Masa. Karthika Masa is also called as Damodara Masa. What is Damodara meaning? Yeah, of course, definitely Krishna. But exact meaning, Damodara means you can cut it into two pieces, right? Dama plus Udara, right? మన తెలుగు నేర్చుకుంటే లాంగ్వేజ్ సంధులు అనేవి వస్తాయి. తెలుసా మీకు? సవర్ణ దీర్ఘ సంధి, ఇంకా ఏమైనా సంధులు ఉన్నాయి, నేను కూడా మర్చిపోయాను, రైట్? సో దీంట్లో ఇదొక దామోదర మీన్స్ దామ ప్లస్
ఉదర. ఈ సాంస్క్రిట్ వర్డ్స్ ఎప్పుడు 2 భాగాలుగా 3 భాగాలుగా కూడా విభజించవచ్చు. సో దామ అంటే ఏంటి? తాడు. ఉదర మీన్స్ కడ, పొట్ట, రైట్? సో తాడు తీసుకొని కృష్ణుడి యొక్క ఉదరం పైన బంధించారు కాబట్టి దామోదర అని పేరు వచ్చింది కృష్ణుడికి. సో దట్స్ వై దిస్ దామోదర మాస ఈస్ వెరీ వెరీ డియర్ టు Krishna. And it's also said in this month, along with Damodara and Yashoda, if you worship Radharani, right, it's very very auspicious, very very auspicious. And on the day of Bahulashtami, if somebody takes the bath in the Radha Kunda, you will get so much benefit, you can't even imagine. So what is this all about? Again, one more pastime is there. You want to hear? It's already 9:05. Should I tell? How this Radha Kunda appeared? I'll just take 2-3 minutes. Right? So actually, మీ అందరికీ మథుర తెలుసు కదా? మథుర. సో అన్ని తీర్థక్షేత్రాల్లో ఉన్నతమైనటువంటిది ఈ మథుర అన్నమాట. ఎందుకు? కృష్ణుడి జన్మస్థానం. ఈ మథుర కన్నా ఉన్నతమైనటువంటిది బృందావనం. బృందావనం కన్నా ఉన్నతమైనటువంటిది గోవర్ధన హిల్. గోవర్ధనం తెలుసా? రైట్? కృష్ణుడే దాన్ని ఎత్తుకొని నిలబడ్డాడు, రైట్? అందుకని బృందావనం కన్నా ఉన్నతమైనటువంటిది గోవర్ధన. గోవర్ధనం కన్నా ఉన్నతమైనటువంటిది శ్యామకుండ. కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక సరస్సు శ్యామకుండ. శ్యామకుండ కన్నా ఉన్నతమైనటువంటిది రాధాకుండ. రాధాకుండ కన్నా ఉన్నతమైనటువంటిది ఇంకేది లేదు, రైట్? ఈ రాధాకుండ అనేది ఈజ్ ద హబ్ ఫర్ ద హోల్ యూనివర్స్. ఇఫ్ యు రీడ్ భాగవతం అంటున్నాం, ఈ మొత్తం క్రియేషన్ కే ఇస్ ద హబ్ అన్నమాట. అంటే హబ్ అంటే ఏమంటాం తెలుగులో? సెంటర్, కేంద్రం. Such a powerful place is this Radha Kunda. మీరు ఎంతమంది వెళ్ళారు బృందావనం, మథుర? వెరీ గుడ్, కొంతమంది వెళ్ళారు. మీరు వెళ్ళకపోతే దయచేసి వెళ్ళండి. బృందావనం, ఈ మథుర, గోవర్ధనం, రైట్? మన భక్తులు కూడా అప్పుడప్పుడు టూర్లు వేస్తూ ఉంటారు. సో వాటిని ఎంక్వైరీ చేసి ఎప్పుడు ఉంటుందో తప్పకుండా, ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ బృందావనం, రైట్? సో ఈ దామోదర కార్తీక మాసంలో వచ్చేటువంటి అష్టమిని బహుళాష్టమి అంటారన్నమాట. ఆ రోజున ఎవరైతే ఈ రాధాకుండలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక పొజిషన్ లభిస్తుంది అనమాట, స్పిరిచువల్, నాట్ మెటీరియల్. అండర్స్టూడ్? ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా పురోగతి సాధిస్తారనమాట. దే బికమ్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ ది స్పిరిచువల్ లైఫ్. సో ఈ రాధాకుండ ఎలా వచ్చిందంటే, ఈ బృందావనంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకొక లీల జరుగుతుందన్నమాట. ఏంటి లీల? అరిష్టాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎద్దు రూపంలో వస్తాడన్నమాట. ఏ రూపంలో? ఎద్దు, బుల్, రైట్? He comes in the form of a bull. Of course, why he comes and all, it's a very big story. Again, I will not get into that. Time is very less. So then Krishna will fight very fearfully, ferociously in front of this bull, and he will kill this bull, Arishtasura. So దీన్ని చూసి
రాధారాణి ఏం చెప్తుందంటే, నువ్వు ఒక ఎద్దుని చంపావు, సో ఎద్దుని చంపడం వల్ల ఆ పాపం అంతా నీకు అంటుకుంది. సో ఈ పాపాన్ని నువ్వు కడుక్కోవాలి. ఈ పాపాన్ని నువ్వు కడుక్కోవాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్య నదులు అన్నింటిలోనూ నువ్వు స్నానం చేసి వస్తేనే కానీ నీకు ఈ గోహత్య పాపం పోదు అనేసి రాధారాణి చెప్తుంది అనమాట. ఎవరికి? కృష్ణుడికి. చూడండి, కృష్ణుడికి ఏంటి పాపం అంటుకోవడం, రైట్? దెర్ ఇస్ నో పాప పుణ్య ఫర్ హిమ్. హీ ఈస్ ద డిక్టేటర్ ఆఫ్ పాప అండ్ పుణ్య ఫర్ ఎవ్రీవన్, రైట్? సో అయినా కూడా తన భక్తులను డిసప్పాయింట్ చేయకూడదు కదా. సో దాని కృష్ణుడు ఏం చేస్తాడు, తనకి బృందావనం అంటే అమితమైనటువంటి ప్రీతి, ప్రేమ. అందుకని బృందావనం నుంచి తనకి వెళ్ళడం ఎప్పుడూ ఇష్టం ఉండదు, ఎప్పుడు బృందావనంలోనే ఉండాలి అనుకుంటాడు అనమాట కృష్ణుడు. అందుకని ఏం చేస్తాడు, ఇప్పుడు వేరే నదిలో స్నానం ఆచరించడానికి వెళ్తే తన బృందావనం వదిలి వెళ్ళాలి కదా. సో దట్స్ వై వాట్ హి విల్ డు, ఇమ్మీడియట్లీ థకాన్ అనేసి అక్కడ ఒక పెద్ద సరస్సుని క్రియేట్ చేస్తాడన్నమాట. పెద్ద గుంత తవ్వేసి ఒక పెద్ద సరస్సు లాగా క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఇమ్మీడియట్లీ he will invite all the rivers in the universe, Ganga, Yamuna, Saraswati, Kaveri, you name it, all the rivers will come and flow into this kunda, and that is called as Shyama Kunda. It is called as Shyama Kunda. So immediately Krishnudu క్రియేట్ చేశాడు కాబట్టి ఇట్ ఈస్ శ్యామ కుండ. సో కృష్ణుడు ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ చేసేసి స్నానం చేసేసి బయటకు వచ్చి, చూడు నేను ఇప్పుడు స్నానం చేశాను, సో ఐఎమ్ అవుట్ ఆఫ్ గోహత్య పాప, ఐఎమ్ నౌ వెరీ ప్యూర్, ఐఎమ్ నీట్ అండ్ క్లీన్. హి విల్ టెల్ టు హూమ్? రాధారాణి. నౌ ఐ యామ్ క్లీన్, బట్ యు ఆర్ నాట్ క్లీన్. వై? యు హ్యావ్ టేకెన్ the side of Arishtasura. Arishtasura is a demon. You have taken the side of a demon, so now you are impure. So you should also go and now take bath in the holy waters. Only then you will become pure. అప్పుడే నువ్వు కూడా పరిశుద్ధంగా తయారవుతావని చెప్తారన్నమాట కృష్ణుడు. దెన్ కృష్ణుడు అంటే రాధారాణికి కృష్ణుడు అంటే చాలా ప్రేమ, బృందావనం అంటే చాలా ప్రేమ. ఆవిడ కూడా వెళ్ళాలని లేదు. అప్పుడు ఏం చేస్తుంది, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని తన గాజులు ఉంటాయి కదా, గాజులన్నీ విరగొట్టేసి గాజులతో గోకి 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 పెద్ద ఒక సరస్సు లాగా చేస్తుంది. సో చేయగానే అయ్యో సరస్సు ఏమో రెడీ అయింది, బట్ నీళ్లు లేవు దాంట్లో, ఎలాగా? అప్పుడు కృష్ణుని రిక్వెస్ట్ చేసింది అనమాట, కృష్ణ నీ శ్యామకొండ చాలా బాగుంది, అందులో ఎన్నో నీళ్లు ఉన్నాయి, సో దయచేసి నా కుండలో కూడా కొన్ని నీళ్లు పోయవా, నీళ్లు పంపించవా అని అడుగుతున్నాను. అప్పుడు కృష్ణుడు ఓకే సరే అనేసి నీళ్లు టపకం అనేసి దాని నుంచి దీంట్లో ప్రవహించేలాగా చేసేస్తాడు. అప్పుడు నీళ్లు దీంట్లోకి రాగానే కృష్ణుడు మంత్రముగ్ధుడైపోయి, అబ్బా రాధారాణి ఎంత బాగుంది ఈ కుండ, నువ్వు కుండ అంటే సరస్సు, రైట్? ఎంత అద్భుతంగా ఉంది, నా శ్యామకుండ కన్నా నీకుండే చాలా బాగుంది అని చెప్తాడనమాట. సో అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈ రోజు నుంచి నాకు ఈ రాధాకుండ అనేది చాలా పవిత్రమైనది, నాకు ప్రీతి పాత్రమైనటువంటిది అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. సో శ్యామకుండ అంటే రాధారాణికి ఇష్టం, రాధాకుండ అంటే కృష్ణుడికి ఇష్టం. సో మనం ఇప్పుడు కూడా బృందావనం వెళ్తే శ్యామకుండ అండ్ రాధాకుండ పక్క పక్కనే ఉంటాయి, జస్ట్ ఒక చిన్న సెపరేషన్ ఉంటుంది అక్కడ, అంతే. సో ఎవరైతే అక్కడ స్నానం ఆచరిస్తారో రెండు కుండల్లో, రెండు సరస్సుల్లో, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా పురోగతి సాధిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా, మనం we can't even understand so much advancement will happen in their spiritual life.
And especially if you take bath on the day of Bahulashtami, which comes on this Karthik month. Right? సో అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఇంకా కొన్ని పండుగలు వస్తాయి. రైట్? ఇంకేమొస్తుంది తెలుసా ఎవరికైనా? గోవర్ధన పూజ మరియు కార్తీక పౌర్ణమి కూడా వస్తాయన్నమాట. గోవర్ధన పూజ అంటే మీకు అందరికీ తెలిసిందే, టైం లేదు కాబట్టి నేను ఫుల్ డీటెయిల్స్ వెళ్ళను. రైట్? సో కృష్ణుడు గోవర్ధనుడిని చిటికెన వేలు పైన తీసుకుని నిలబడతాడు అనమాట. ఎందుకు? ఆ బ్రజవాసులందరినీ ఆ ఇంద్రుడి అటాక్ నుంచి కాపాడటానికి. రైట్? సో సుమారు 7 రోజుల పాటు తన చిటికిన వేలు పైన తీసుకుని నిలబడతాడనమాట. అలాగే సో చాలా మంది కృష్ణుడిని ప్రశ్నిస్తారు, అరే ఏంటి ఈ కృష్ణుడు రాసలీల ఆడతాడు, గోపికా స్త్రీలతో అటు ఇటు రాసలీల చేస్తూ పరిగెడుతూ ఉంటాడు ఎప్పుడు, అలాంటి వాడు భగవంతుడు ఎలా అవుతాడు అని అడుగుతారన్నమాట. రైట్? అయితే ఎవరు అలాంటి వాటిని చూస్తారు తప్ప వీళ్ళు గోవర్ధన పాస్ట్ టైం అంటే ఒక లీలను ఎందుకు చూడరు? గోవర్ధనుడిని తీసుకుని అంత పెద్ద పర్వతం, రైట్? భాగవతంలో 10వ స్కందంలో మీరు చూస్తే ఆ గోవర్ధన పర్వతం ఎంత ఉందని మెజర్మెంట్ ఇచ్చారనమాట. ఆ మెజర్మెంట్ లో ఎన్ని సున్నాలని మనం చూస్తే చదవడానికి కూడా కాదు, అంత పెద్ద పర్వతం అనమాట. దాన్ని చిటికెన వేలు పైన పట్టుకొని ఒక గొడుగులాగా అందరికీ ఆశ్రయం కల్పిస్తారు. సో మనలో ఎంతమంది ఒట్టి చేయి ఇట్లా ఒక అరగంట పైకెత్తి చూపించగలం? మనం చేయలేం. అయితే చాలా మంది ఇట్లా కృష్ణుడి పైన ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తారు. రైట్? అందుకని ఇలాంటి వారి నుంచి మనం ఎప్పుడు దూరంగా ఉండాలి. వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టుగా భగవంతుడు ఎవరికి అర్థమవుతాడు? ఎవరికి? భక్తులకు. ఓన్లీ భక్తులకే, ఇంకెవరికి అర్థం కాదు. మనం అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయడం, చాలా ఇంకా ఏదో వ్రతాలు చేయడం, ఇంకోటి ఏదో చేసి ఏదో యోగా చేయడం, ఇవన్నీ చేసినప్పుడు మనకి ఏం అర్థం కాదు భగవంతుడు. అయితే ఎప్పుడు అయితే మనకి భక్తి అనేటువంటిది మన హృదయంలో వికసిస్తుందో అప్పుడే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. అదర్వైజ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ కృష్ణ. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ కృష్ణ. సో ఈ ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలంటే ఈ కార్తీక మాసం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చాలా పురాణాల్లో ఈ కార్తీక మాసము, దామోదర మాసం ఎంత విశిష్టమైనటువంటిది అని చాలా చోట్ల చెప్పబడింది అనమాట. సో మీకు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఇట్స్ ఆల్రెడీ 9:17. రైట్? సో ఈ కార్తీక మాసంలో మనం ఏం చేయాలంటే కార్తీక వ్రతాన్ని మనం తీసుకోవాలి. ఈ కార్తీక వ్రతం ఎలా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరూ కూడా చేయొచ్చు. రైట్? ఏం చేయాలి? ఈ కార్తీక మాసం గురించి ఎన్ని విశేషాలు ఉన్నాయని ఒక చిన్న బుక్ కూడా ఉంది. మన భక్తులను అడిగితే వాళ్ళు ఇస్తారు. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నా. రైట్? సో ఏం చేయాలి అని మాత్రం నేను చెప్తాను. రైట్? సో కార్తీక మాసంలో యూ షుడ్ గెట్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ during the Brahma Muhurta. Right? You should get up early in the morning, take bath very nicely, and we have to worship Lord Damodara. Or possibly in the evening also. Right? So how do we worship? We have to worship him with a ghee lamp. మన ప్రమిదలు ఉంటాయి కదా, ఈ ప్రమిదలు తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యి దీపాన్ని ఈ దామోదరుడికి మనం దామోదరుడితో పాటు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా రాధాకృష్ణుల వారిని కూడా పెట్టాలన్నమాట. రైట్? ఈ దామోదర్ అంటే ఈ పిక్చర్, వీళ్ళతో పాటు రాధాకృష్ణుల వారి పిక్చర్ పెట్టి మన గురువుల వారి పిక్చర్ కూడా పెట్టాలి. ఎందుకంటే
మనకు భగవంతుని డైరెక్ట్ గా వర్షిప్ చేసేటువంటి ఒక క్వాలిఫికేషన్ లేదు మన అందరికి. ఆల్ ఆఫ్ యు అగ్రీ విత్ దిస్, రైట్? మనం ఎప్పుడు ఆల్వేస్ వీ షుడ్ గో త్రూ ద గురు. సో అందుకని ప్రభుపాదుల వారి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ కూడా పెట్టేసి తన ద్వారా మనం భగవంతుడికి ఆ నెయ్యి ప్రమిదల ఒక ఆరతి చేయడం వల్ల మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నమాట. ఈ వ్రతాన్ని ఎంత స్ట్రిక్ట్ గా ఆచరించవచ్చని మన పైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా తీసుకోరు ఈ ఒక 40 days, రైట్? బేసికలీ ఇట్స్ మండలం అన్నమాట, 41 days ఎగ్జాక్ట్లీ. సో ఈ 41 days మనం ప్రతిరోజు మినిమం అరౌండ్ 11 ఘీ ల్యాంప్స్ అన్నమాట ఈ దామోదరుడికి ఆఫర్ చేసి బయట మన ఇంటి బయట పెట్టచ్చు అన్నమాట. కాంపౌండ్ వాల్ ద్వారా ఎక్కడైనా పెట్టచ్చు. ప్లస్ మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఈ ప్రమిదలు దీపాలు ఇచ్చి మీరు కూడా ఆఫర్ చేయండి అనేసి వీ కెన్ రిక్వెస్ట్ దెమ్ టు ఆల్సో ఆఫర్, రైట్? సో వాళ్ళు కూడా ఆఫర్ చేసేసి బయట పెట్టచ్చు. సో దాంతో పాటు కృష్ణ అనేటువంటిది ఒక బుక్ ఉంది ప్రభుపాదుల వారు రాసింది. అంటే ఈ కృష్ణుడి యొక్క లీలలన్నీ చక్కగా రాయబడింది అనమాట. ఈ బాల్య లీలలు నేను ఏదైతే ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవన్నీ కూడా దాంట్లో చాలా కూలంకుషంగా రాశారన్నమాట. సో దాన్ని మనం ప్రతిరోజు ఒక 10 minutes భగవంతుడి ముందు కూర్చొని మనం చదవచ్చు ఈ దామోదర మాసం, రైట్? సో వెరీ సింపుల్, మనం ఇంకేం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడికి నేతి దీపాలు అర్పించడం, ఆ భగవంతుడి గురించి అర్పించేటప్పుడు దామోదర అష్టకం అనేది ఒక చిన్న వర్స్ ఉందన్నమాట, రైట్? అది మీకు చెప్పడానికి కష్టమైతే రికార్డెడ్ వర్షన్ ఉంది, మా భక్తులను అడిగితే ఇస్తారు. సో దాన్ని మీరు ప్లే చేయొచ్చు మొబైల్లో కానీ ఏదైనా ఒక సౌండ్ సిస్టంలో యూ కెన్ ప్లే, అండ్ బై ప్లేయింగ్ యూ షుడ్ ఆఫర్ దిస్ ఘీ ల్యాంప్. సో ఈ దామోదర అష్టకం అనేది చాలా అద్భుతమైనటువంటిది. దాని మీనింగ్ యాక్చువల్లీ నేను చెప్పాలి, బట్ టైం తక్కువ ఉందని కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నాను. ఇంకా ఒక 1 or 2 hours అయినా కూడా తక్కువే. అంత డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ దామోదర వ్రత అండ్ దామోదర మంత్, రైట్? సో ఈ ఘీ ల్యాంప్ ఆఫరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట ఈ వ్రతంలో, రైట్? సో ఎందుకంటే మనం నెగ్లిజెంట్ గా చేసినా కూడా కొన్నిసార్లు మంచి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఎలాగనేసి there is one small pastime in Skanda Purana. All of you know there are some Puranas, right? How many Puranas are there? Anybody knows? 108 పురాణాలు ఉన్నాయి, రైట్? సో ఈ పురాణాల్లో మనం చూసినప్పుడు there is Skanda Puranam, there is Padma Puranam, right? These are all very very close to Krishna. సో ఈ దామోదర మాసం గురించి ఈ 2 పురాణాల్లో చాలా డీటెయిల్ గా వివరించారన్నమాట. సో ఈ ఒక చిన్న కథ ఈ ఒక పురాణంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈవెన్ సనాతన గోస్వామి, మన పరంపరలో వచ్చినటువంటి సనాతన గోస్వామి గారు కూడా ఈ ఒక పాస్ట్ ని చెప్పారన్నమాట. ఏం జరిగింది అంటే, ఒక చిన్న దేవస్థానంలో ఈ ఒక కార్తీక మాసంలో భక్తులు ఈ నేతి దీపాలను భగవంతుడికి ఆఫర్ చేసి ఇట్లా పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవస్థానంలో there are some rats. ఏముంటాయి? ఎలుకలు. There are some small rats, mice which are going around. So this rat was not getting its food from morning on that day. This rat was very hungry. So this rat, ఈ ఎలుకకి ఈ నెయ్యి స్మెల్ వస్తుంది. ఈ దీపం వెలిగించినప్పుడు ఆ వేడికి స్మెల్ వస్తుంది, రైట్? ఆ నెయ్యి స్మెల్ రాగానే దీనికి అర్థమైపోతుంది, there is some food, నేను వెళ్ళి తినొచ్చు అనేసి దీనికి బాగా ఆసక్తి పెరిగిపోతుంది అన్నమాట. Then this rat comes and tries eating this pramida ఉంటుంది కదా, అది ఒత్తి అంటాం, right? The wick. So the wick is still lighting, the fire is there still. So this rat will come and starts eating this wick. So the fire is there, then it starts get heated up. కొంచెం వేడి కాగానే
మనకి చాలా అన్కంఫర్టబుల్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా చాలా వేడి వేడినప్పుడు మనం ఏం చేస్తాం, చేతి తగిలింది అనుకోండి మనం ఎగురుతుంటాం అక్కడే, రైట్? సో సేమ్ వే దిస్ డాన్సర్, దిస్ rat also start dancing in front of the Lord with that wick in the mouth. By looking at this one, Lord will think that, oh, this rat is also doing arti to me. Anesi, the Lord will bestow moksha to this rat. The rat will go back to the Goloka Vrindavan. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి, ఆ ఒక చిన్న ఎలుకే అంతగా దీవించబడితే మనం ఈ దామోదర వ్రతాన్ని తీసుకొని మనం ఒక మండలం రోజుల పాటు దీన్ని చేయగలిగితే మన ఆధ్యాత్మిక జీవితం ఎంత పురోగమిస్తుంది, రైట్? మనం we can't even imagine, as I told you already. So that's why I would request everyone, మీరందరూ కూడా తప్పకుండా ఈ దామోదర వ్రతాన్ని చేపట్టాలని we are requested. How many of you are interested? Very nice, wonderful to see this. So మీరందరూ ఇక్కడ ఉన్న భక్తుల్ని మీరు అప్రోచ్ అయితే there is a registration form, right? And once you register, we will give you an introductory book. ఈ బుక్ లో ఈ దామోదర మాసం యొక్క విశిష్టత ఏంటి, దామోదర అష్టకం తెలుగులో మరియు దాని అర్థము, రైట్? అంత ఇంకా ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ చాలా డీటెయిల్ గా మేము ఇచ్చామన్నమాట. సో అలాంటి బుక్ కూడా మీకు ఒకటి ఇస్తారు. సో దాన్ని తీసుకొని చదివి దాని ప్రకారం మీరు ఈ వ్రతాన్ని చేయగలిగితే, ఈ వ్రతం అంటే మామూలుగా చాలా మంది ఇది లేడీస్ కి అనుకుంటారు, రైట్? నో, ఎనీబడీ కెన్ డూ, వెదర్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఓల్డ్ పీపుల్, ఎనీబడీ దే కెన్ డూ ఇట్. అండర్స్టూడ్? అందుకే దీన్ని దామోదర కార్తీక వ్రతమాల అంటామని. సో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకొని ఆచరించవచ్చు, ఆచరించి ఆ దామోదరుడి కృపకు పాత్రులు కావచ్చు. సో ఇక్కడ కూడా మన హరికృష్ణ హెరిటేజ్ కవర్లో నెక్స్ట్ సండే నుంచి మనం ఇక్కడ దామోదర, లాస్ట్ ఇయర్ ఎవరున్నారు మీరు, ఎవరైనా ఉన్నారా? పోయిన సంవత్సరం, పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇక్కడ దామోదరుడి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ నేతి దీపాలను ఆఫర్ చేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించబడుతుంది. సో మీరందరూ కూడా పాల్గొనవచ్చు, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకుని రావచ్చు. యాక్చువల్లీ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, నాకు ఎవరు అత్యంత ప్రీతి పాత్రులైనటువంటి వారు అంటే, who are the most lovable people to me means there is a one who preaches my glories, the one who talks about me to somebody else, they are my lovable ones. ఎవరైతే నా గురించి, నా లీలల గురించి వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టం అని చెప్తాడన్నమాట. ఎవరు? కృష్ణుడు. అందుకే ఈ ఒక అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవచ్చు. సో మీ చుట్టుపక్కల మీరందరూ అపార్ట్మెంట్స్ లో ఎక్కడో ఇళ్ళలో ఉంటారు కదా, ఎంతో మంది ఉంటారు చుట్టుపక్కల, వాళ్ళకి ఇదంటే ఏంటి అని తెలియదు. దామోదర్ అంటే ఎవరు తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు. వాళ్ళ ప్రపంచంలో ఉంటారు, ఏదేదో చేసుకుంటారు, రైట్? చాలా మంది పక్కన అపార్ట్మెంట్ లో ఎవరున్నారని కూడా తెలియదు మనకి. అలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం రోజున మీరు వాళ్ళని తలుపు తట్టి నిద్ర లేపి చెప్పండి, ఇలాగ దామోదర మాసం, మీరు కూడా వచ్చి భగవంతుడికి ఒక నెయ్యి దీపాన్ని సమర్పిస్తే మీ జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి, ఆధ్యాత్మికంగా మీరు కూడా పురోగతి చెందొచ్చు, వచ్చి మీ జీవితంలో కొంచెం లైట్ ని నింపండి అనేసి మీరు చెప్పగలిగితే మీరు కృష్ణుడికి చాలా సన్నిహితంగా వెళ్తారు, చాలా క్లోజ్ గా వెళ్తారు. How many of you want to do this? Right? At least one person, at least one, if you can do, that can change your life just like this. Right?
So we request you to come next week also. This Karthik Masa is starting from this Thursday, right? Onwards, it will go on till November 15th, right? And ఈ మాసంలో usually is part of చాతుర్మాస్య. Actually, చాతుర్మాస్య అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఐటమ్ని మనం తీసుకోమన్నమాట, రైట్? సో అదే విధంగా ఈ కార్తీక మాసంలో మనం we don't use urad dal, అంటే ఇడ్లీ దోశలు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మనం తీసుకోమన్నమాట. సో అది కూడా మనం పాటించవచ్చు వీలైతే. ఇది నాట్ 100% రిక్వైర్డ్, బట్ వీలైతే. సో అలాగా ఈ చాతుర్మాస్యాన్ని కూడా మనం పాటిస్తూ ఈ దామోదర మాసంలో ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందగలిగితే ఇట్ విల్ బి అ వండర్ఫుల్ థింగ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్.